ప్రియమైన దేవుడి బిడ్డారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకోబోతున్న గొప్ప వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన ఘనత లేని కథోలిక శ్రీ సభ జూలై 3వ తారీఖున పునీత థామస్ గారి యొక్క పండుగను మహోత్సవముగా కొనియాడుతుంది. అయితే ఇంకొన్ని అంశాలు మనం నేర్చుకునే ముందు, మనందరికీ తెలుసు థామస్ గారి గురించి పరిశుద్ధమైన గ్రంథంలో కూడా ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అవునా? ఎస్, బిబ్లికల్ గా కూడా ఆధారాలు ఉన్నాయి. అయితే ఇంకా చారిత్రక విషయాలు మాట్లాడుకుంటే, మొట్టమొదటి ఈ యొక్క ఇండియాలోకి వచ్చి దేవాతి దేవుడి యొక్క పరిచయను, క్రీస్తుని ప్రకటించిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే పునీతుడు మన ఈ థామస్ గారు. థామస్ గారికి చదువు లేదండి. ఇతను ఒక మత్స్యకారుడు, అంటే చేపలు పట్టే వ్యక్తి. ఈ థామస్ గారికి ఉన్న 2 పేర్లు మనకి తెలుసా? 2 పేర్లున్నాయండి మన థామస్ గారికి. మొట్టమొదటిది మనకి తెలుసు, యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో దిదీము అనే పేరు థామస్ గారికి ఉంది. అవునా? దిదీము అనగా కవలలు అని అర్థము. ఇంకో పేరేంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఎన్నో సంవత్సరాల ముందు నాకు ఈ ప్రశ్న ఉండేది. అవును, మనం సుస్వర బుక్లో దేవమాత ప్రార్థన అయిపోయిన తర్వాత కొన్ని బుక్స్లలో మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే పునీత రాయప్ప, చిన్నప్ప, అదేవిధంగా యాగప్ప అనడు వారలారా అనే ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. ఇక్కడ రాయప్ప అనగా పేతురు, అందరికీ తెలుసు. చిన్నప్ప అనగా పౌలు గారు. యాగప్ప అనగా ఎవరనుకుంటున్నారు? ఇదిగో మన ఈ థామస్ గారే. కాబట్టి థామా గారికి ఉన్న ఇంకో 2 పేర్లు ఏంటంటే దిదీము, అదేవిధంగా యాగప్ప. అయితే ఈ థామస్ గారి యొక్క పేరు చెప్పగానే మన ఘనత లేని కథోలిక శ్రీ సభ, అదేవిధంగా చారిత్రక ఆధారాలు ఏం చెప్తున్నాయంటే ఇంకొక పేరును కూడా ఇస్తున్నాయి మన ఈ థామస్ గారికి. డౌటింగ్ థామస్, అనుమానపు వ్యక్తి అని. అంటే అవిశ్వాసాన్ని చూపించాడు దేవుడి పట్ల అని మనం వాక్యం చూసాం. కాబట్టి పునీత థామస్ గారు ఒక గొప్ప అపోస్తలుడు. అవునా? ఎస్, మనందరికీ తెలుసండి. యేసుప్రభుల వారి స్వయంగా నైట్ అంతా ప్రార్థన చేసుకున్న తర్వాత, ఉదయకాల సమయంలో కొండ దిగి వచ్చిన తర్వాత శిష్యులందరినీ పిలిచి అందులో 12 మందిని ఎన్నుకొని వారికి అపోస్తలుడు అని పేరు పెట్టాడు. ఆ అపోస్తలలో ఈ తోమా గారు ఒకరు. అయితే ఈ తోమా గారు మొట్టమొదటిగా ఎక్కడికి వచ్చారు? మన ఈ దేశంలో అంటే కేరళకి వచ్చినారండి. అందుకే మన ఇండియన్ ఈ యొక్క భారతదేశ పట్టములో ఒక్కొక్కసారి థామస్ గారి ఫోటో కూడా ఉంటూ ఉంటుంది. మనము గూగుల్లో చూస్తే అది మనకు కనబడుతుంది. అంటే ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్స్ అనే పేరు, ఈ యొక్క ఇండియాలో క్రైస్తవులు ఉన్నారు అనే పేరు ఎలా వచ్చిందంటే, మన ఈ పునీత థామస్ గారు ఇక్కడికి వచ్చి, ఇండియాకి వచ్చి, భారతదేశానికి వచ్చి, మనము అంటూ ఉంటాము భారతదేశము నా పుణ్యభూమి అని. అయితే అలాంటి గొప్ప పునీతుడు అడుగుపెట్టి తన యొక్క జీవితం ద్వారా క్రీస్తుని ప్రకటించి నిజంగానే పుణ్యభూమిగా మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. అయితే ఈ పునీత థామస్ గారు ఇక్కడికి వచ్చి ఆ దేవాతి దేవుని ప్రకటించడం ద్వారా ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్స్ అనే ఒక టైటిల్ వచ్చింది అని చెప్పొచ్చు మన యొక్క క్రైస్తవులకి ఇక్కడ. అదేవిధంగా మరి మన ఈ థామస్ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఆ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చూస్తే అండి, అవిశ్వాసిని విశ్వాసిగా మారేలాగా ఆ దేవాతి దేవుడే తనని దర్శించాడు. ఎంత గొప్ప అదృష్టం కదండి. చూడండి, అప్పటి వరకు క్రైస్తవుని హింసిస్తున్న సౌలుని దేవుడు దర్శించగానే పౌలుగా మారిపోయాడు. కానీ పౌలుకి చాలా నాలెడ్జ్ ఉంది, చాలా చదువు ఉంది. కానీ మన ఈ థామస్ గారికి, అంటే ఈ యాగప్ప గారికి, అంటే మన ఈ దిదీము గారికి, ఈ యొక్క డౌటింగ్ నేచర్ ఉన్న మన థామస్ గారికి, అవిశ్వాసం కలిగి ఉన్న మన థామస్ గారికి చదవటం వ్రాయటం రాదు. ఇతను వృత్తి వచ్చేసి మృత్యకారుడు అండి, అంటే చేపలు పట్టే వ్యక్తి అనమాట. ఇప్పుడు పేతురు గారు ఎలా ఉన్నారండి, సేమ్ అలానే చేపలు పట్టే వ్యక్తిని దేవుడు పిలిచి ఎన్నుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు, అనేకులకు ఆశీర్వకరంగా బిడ్డను దీవించినాడు. అందుకే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి థామస్ గారు చనిపోయింది క్రీస్తు శకం 72వ సంవత్సరంలో అయినప్పటికీ మొదటి శతాబ్దంలో మరణించారు.
ఇప్పటికీ ఇన్ని వందల వేల సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మనము పునీత థామస్ గారి యొక్క పేరును మర్చిపోలేదు. వారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుణ్ణి అడగడం మనం మర్చిపోలేదండి. కాబట్టి మనం అందరము గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మన దివ్యమైన బలి పూజలో కూడా గురువులు విశ్వాస ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు నడి పూజలో మనం అంటూ ఉంటాము, మేము అవిశ్వాసులుగా కాకుండా విశ్వాసమై ఉండే కృపను దయచేయండి అయ్యా అని ఒక ప్రార్థనలో. అంటే ఇక్కడ థామస్ గారిని ఆ దేవాతి దేవుడు నిండు దివ్య బలి పూజలో మనకి గుర్తు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోదు. అయితే ఇప్పటి వరకు కొన్ని చారిత్రక విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే థామస్ గారి ద్వారా వాక్య పరిచయ ద్వారా మరి మనము తెలుసుకోవాల్సిన ఇంకొన్ని అంశాలు ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. చాలా మందిని యోహాను గారిని మనం ఏమంటూ ఉన్నాం అంటే డౌటింగ్ నేచర్ కలిగిన వ్యక్తి అని అనుమానం ఉంది, అవిశ్వాసం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా పునరుత్థానుడైన క్రీస్తు శిష్యులందరికీ కనబడ్డప్పుడు ఆ శిష్యులలో థామస్ గారు లేరు. అందుకే యేసుప్రభు వారు మరొక్కసారి రెండవ మారు దర్శించినప్పుడు, రెండవ మారు కనిపించినప్పుడు తోమా గారితోనే స్పెషల్గా మాట్లాడుతున్నారు, ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ బిడ్డ భవిష్యత్తులో ఎంత గొప్ప పరిచయం చేయబోతున్నాడో ఆ దేవాతి దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండు దేవుడికి. పాస్ట్ తెలుసు, ప్రజెంట్ తెలుసు, ఫ్యూచర్ తెలుసు కదండి. వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు, భూతకాలం కూడా తెలుసు. కాబట్టి ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావమును మనం చెల్లించాలండి. ఇంత గొప్ప వ్యక్తిని ఆ దేవాది దేవుడు ఎన్నుకొని ఈ యొక్క ఇండియాకి పంపించి, భారతదేశానికి పంపించి, మనం అందరం కూడా అన్యులాగా జీవించకుండా క్రైస్తవులాగా జీవించడానికి ఆ దేవాది దేవుడు ఒక గొప్ప అమూల్యమైన బిడ్డగా మనకి తన బిడ్డని ఇచ్చేశాడు. ఆ బిడ్డ పేరు ఏంటంటే థామస్ గారు. ఇంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం కూడా మనకు ధన్యులమే. కాబట్టి యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం చూస్తే అండి, అక్కడ లాజరు గారు మరణించినప్పుడు మనందరికి తెలిసి ఈ సందర్భం యేసుప్రభువు వారు మరలా ఇంకా 2 రోజులు ఆగిన తర్వాత ఈ యొక్క మరణము దేవుడి మహిమార్థమై వచ్చింది అని అంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో శిష్యులందరూ వింటూ ఉన్నారు. అవునా, విశ్రాంతి తీసుకుంటున్నాడా అని అనుకుంటున్నారు వాళ్ళు. యేసుప్రభువు వారు చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. కానీ చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది, మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచట లేనందున సంతసించుచున్నాను, రండు ఇప్పుడు మనము అతని యొద్దకు వెళుదుము అని పలికెను. యేసుప్రభువు వారు మనము అతని దగ్గరికి వెళ్దాం రండి, లాజరు దగ్గరికి వెళ్దాం రండి అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడికి? తిరిగి యూదయాకి వెళ్ళడానికి. అంటే అక్కడికి వెళితే యూదులు రాళ్లతో కొట్టి చంపేస్తారనే విషయం తెలుసు. ఆల్రెడీ ఇంతకు ముందుకు ప్రయత్నం చేశారు యేసుప్రభువు వారి మీద. కాబట్టి ఇప్పుడు శిష్యులందరూ యేసుప్రభువు వారితో వెళ్ళడానికి భయపడుతున్నారు. ఈ సమయంలో తోమా గారి విశ్వాసం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనము, అప్పుడు దిదీము అనబడి తోమా, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదము అని తన తోడి శిష్యులతో అనెను. చూడండి, అక్కడున్న శిష్యులకి ఒక గొప్ప విశ్వాసిగా, ఒక గొప్ప ఇనిషియేటర్గా మనకి తోమా గారు కనబడుతున్నారండి. మనం అంటూ ఉంటాము తోమా అవిశ్వాసి అవిశ్వాసని. కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన రూపకములో ఇలా మాట్లాడుతున్నాడు. ఇదిగో దిదీము అనబడి తోమా, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవుదము. యేసుప్రభువు వారిని ఒకవేళ రాళ్లతో కొట్టి చంపేస్తారేమో, అయినప్పటికీ సరే మనము కూడా వెళ్దాము, అయితే మనము కూడా చనిపోదాము అని ఒక మాట మరి తెలిసి అన్నాడో తెలియక అన్నాడో మనకైతే తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడికి తెలిసింది. అంటే ప్రవచన పూర్వకంగా చెప్పాడు అని అర్థమవుతుందండి. ఎందుకంటే అండి, మన కనతలిన కథోలిక శ్రీ సభ చారిత్రక ఆధారాలను మనం చూస్తే ఏ వర్గాలలో మనకి ఆ ఆధారాలు దొరకవండి. కథోలిక శ్రీ సభే ప్రకటించాలి ఈ ఆధారాల గురించి. ఎలా చంపారో తెలుసా అండి? మీరు కరెక్ట్గా ఆలోచించండి. మనము గత 2-3 వారాల నుండి యేసుప్రభువు వారి యొక్క దివ్యమైన శరీర రక్తాల గురించి ధ్యానిస్తూ ఉన్నాము. జూన్ నెలలో జూన్ 15వ తారీఖున, జూన్ 22వ తారీఖున యేసునాథుని తిరుహృదయ పండుగ అని, మన జూన్ నెల మొత్తము కూడా యేసునాథుని తిరుహృదయానికి సమర్పింపబడిన నెల అని ధ్యానించున్నాం. ఇప్పుడు ఈ జూలై నెలలో మొదలు కాగానే అండి, జూలై 3వ తారీఖున థామస్ గారి యొక్క పండుగను ఎందుకు కొనియాడుతున్నాము? ప్రత్యేకత ఏంటి అంటే, యేసుప్రభువు వారి యొక్క రక్తానికి సమర్పింపబడిన మాసము ఈ యొక్క జూలై నెల. ఈ నెలలోనే 3వ తారీఖున పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున దేవుడు మాట్లాడుతున్నాడు.
చూడండి, ఈ 3వ తారీఖునే మనము పునీత థామస్ గారి యొక్క పండుగను ఎందుకు కొనియాడుతున్నాము ఒకసారి మనం ఆలోచిస్తే, మనందరికీ తెలుసు యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో సేవకుడు వెళ్ళి, అదే సైనికుడు వెళ్ళి, ఆ యొక్క భటుడు వెళ్ళి యేసుప్రభుల వారి యొక్క ప్రక్కను పొడవగానే రక్తము నీరు స్రవించెను అని ఉంది. అవునా? ఎస్. అయితే అతని పేరేంటంటే, ఆ యొక్క సైనికుడి పేరు లాంగ్నస్ అని చరిత్ర చెప్తుంది. అతనికి కళ్ళు కరెక్ట్గా కనబడవు. అయితే ఎప్పుడైతే యేసుప్రభుల వారిని పొడిచాడో దేవుడి యొక్క రక్తము, జీవ జలము, ఆ యొక్క జలము, నీరు స్రవించగానే ఒక గష్ ఫోర్త్, అంటే ఒక పవర్ఫుల్, ఒక పైప్ ఏ విధంగా అయితే వాటర్ ఓపెన్ చేయగానే వస్తుందో అలా పవర్ఫుల్గా తన పైన కుమ్మరించబడింది దేవుడి యొక్క రక్తము, నీరు కూడా. అలా స్రవించేసరికి అతని యొక్క కళ్ళు తెరవబడ్డాయి. ఇక్కడ ఫిజికల్గా, ఆ యొక్క ఆధ్యాత్మికంగా, అదేవిధంగా ఫిజికల్గా, శారీరకంగా కూడా తన యొక్క కనులు తెరవబడ్డాయి, స్వస్థత పొందుకున్నాడు అని చరిత్ర చెప్తుంది. ఈ సందర్భంలో ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే అండి, యేసుప్రభుల వారి యొక్క మరణానికి, యేసుప్రభుల వారి యొక్క దివ్యమైన రక్తము, ఆ యొక్క జలానికి, మరణించిన యేసుప్రభుల వారి యొక్క దేహము, ఆ యొక్క దివ్య దేహాన్ని, దివ్య శరీరాన్ని పునీత థామస్ గారు ఏమైనా గుర్తు చేస్తున్నారా అంటే, అవునండి, గుర్తు చేస్తున్నారు. ఎలా అంటే, క్రీస్తు శకం 72వ సంవత్సరంలో మన పునీత థామస్ గారు చనిపోయారు. మొదటి శతాబ్దంలో వారి యొక్క పరిచర్య అంతా కూడా. అయితే ఆ సమయంలో క్రైస్తవుల మీద తిరగబడుతూ ఉన్నారు. అప్పటికి క్రైస్తవం అనేది ప్రజ్వలింపబడట్లేదు. కానీ దేవుడి ఆత్మ చొప్పున, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏ బిడ్డలైతే నింపబడుతూ ఉన్నారు వారు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే అందులో ఒక వ్యక్తి మన థామస్ గారు. ఆ సమయంలో ఎంతో మంది విరోధులు మీదికి వచ్చి క్రైస్తత్వము ప్రజ్వలింపకూడదు అనే ఆలోచనతో వారు వచ్చి, ఇదిగో మన థామస్ గారిని ఆ యొక్క బల్లెముతో, ఇదిగో మన థామస్ గారిని బల్లెముతో పొడిచారు, ప్రక్కను చనిపోయారు. అందుకే పునీత థామస్ గారి యొక్క ఫొటోస్ మనం చూస్తే, ఇమేజెస్, విగ్రహాలు కాదండి, అవి నిజంగా ఉన్నాయి, నిజంగా బ్రతికాడు, 2000 సంవత్సరాల నుండి ఉన్నారు కథోలిక శ్రీ సభలో అనే గొప్ప ఇమేజెస్. అవన్నీ పవిత్రమైన దేవుడి యొక్క రూపాలు, అవన్నీ పవిత్రమైన ఆధారాలు, అవన్నీ. అలా మనం తృణీకరించకూడదు. సాక్ష్యాలు లేకపోతే మనుషులం సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఎలాంటి విశ్వాసంలో మనం ఉండేది? మన యొక్క తరతరాలు కూడా. అందుకే పునీత థామా గారి చేతిలో మనం చూసాము బల్లెం ఉంటుంది. అదేవిధంగా యేసుప్రభుని పొడిచింది ఆ సైనికుడు బల్లెముతోనే అనే యొక్క సాదృశ్యం ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ దేవాది దేవుడు దిదీము గారికి, పునీత థామస్ గారికి ముందుగానే చెప్పాడేమో. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ ఎంత గొప్ప విశ్వాసం చూపిస్తున్నాడో చూడండి. యేసుప్రభుల వారిని ఒంటరిగా విడిచిపెట్టట్లేడు. ఇదిగో యేసుప్రభుల వారిని ఒకరు చంపేస్తారా రాళ్ళతో కొట్టి, అయితే పదండి మనం కూడా వెళ్ళి చనిపోదాం అంటున్నాడు మన థామస్ గారు. కాబట్టి ఈ థోమా గారు, కాబట్టి అండి మనం అందరం కూడా ఇంత గొప్ప విశ్వాసి. ఎందుకు యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో ఇంత గొప్ప విశ్వాసి, యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం చూస్తే అవిశ్వాసిగా మాట్లాడుతున్నాడు. ముందే విశ్వాసాన్ని కనబరిచాడు యేసుప్రభుల వారి పట్ల. కానీ ఎందుకు ఇక్కడ అవిశ్వాసాన్ని చూపిస్తున్నాడంటే, ఈ విశ్వాసాన్ని ఇవ్వడానికి, ఈ విశ్వానికి అంటే ఈ ప్రపంచానికి విశ్వాసాన్ని ప్రకటించడానికి తన యొక్క ఆలోచన ద్వారా కూడా. ఎందుకంటే చూడండి, మన కళ్ళ ముందు బ్రతికిన ఒక వ్యక్తి సడన్గా చనిపోయి 2వ రోజు 3వ రోజు తిరిగి వచ్చాడనుకోండి, వామ్మో దెయ్యమే వచ్చిందని మనం పరిగెడతాం అక్కడి నుంచి. రియలిస్టిక్గా ఆలోచించాడు ఒకసారి. అలాంటిది థోమా గారు లేనప్పుడు, యేసుప్రభుల వారిని పునరుత్థానమైనప్పుడు దర్శించినప్పుడు శిష్యులకు కొంతమంది కనబడ్డాడు. కాబట్టి అలా కాదు, నేను ఆయన యొక్క చీరల్లో చేతులు పెడితేనే నమ్ముతాను, ఆయన ప్రక్కను తాకితేనే నేను విశ్వసిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం చూడండి. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అంతకంటే ముందు వర్షాన్ని మనం చూసాము. తోమా గారు ఏమంటూ ఉన్నారంటే, ఇదిగో నా వ్రేలు యేసుప్రభుల వారి యొక్క చేతులలో ఉంచకుండా నా చేయి చాచి తన ప్రక్కలో
ఉంచకుండా నేను విశ్వసించను అని అన్నాడు. అప్పటికి యేసుప్రభువారు రాలేదు శిష్యులతో అన్నప్పుడు. కానీ దేవుడికి సర్వం తెలుసు కదా, సమస్తము తెలుసు కదా. వ్యక్తులకి మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఈ సమస్తాన్ని సృష్టించిన సర్వాధికారుడైన సర్వశక్తిమంతుడైన ఆల్ఫా ఒమేగా ఆది అంతమైన మొదటివాడి కడపటి అయిన వాడైన మన తండ్రికి అన్నీ తెలుసు. సమస్తము కనపరచబడుతూ ఉన్నాయి. మనం ఏం పలుకుతున్నామో తెలుసు, ఏం మాట్లాడబోతున్నామో తెలుసు, మన యొక్క ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అన్నీ తెలుసు. కాబట్టి అక్కడ యేసుప్రభువారు లేరు, అయినప్పటికీ అంటున్నాడు, ఇదిగో తోమ. పక్కనే ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో విని అలా మాట్లాడుతున్నారు యేసుప్రభువారు. ఇదిగో తోమ, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇది కేవలం ఆనాడు తోమా గారికే కాదండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు యేసుప్రభువారు నా కోసం నీ కోసం మరణించాలని తెలుసు, మన పాపాల కోసం తన యొక్క రక్తాన్ని ప్రోక్షించాడని తెలుసు. అయినప్పటికీ తన పంచగారు ఇప్పటికీ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ యేసుప్రభువారు ఎన్నో స్టాచ్యూస్ ద్వారా, ఎన్నో ప్రతిరూపాల ద్వారా, స్వరూపాల ద్వారా కన్నీరు కారుస్తున్నప్పటికీ, రక్తాన్ని కారుస్తున్నప్పటికీ, మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప గొప్ప ప్లేసెస్ లో అమ్మ మరియ తల్లి రక్త కన్నీటిని కారుస్తున్నప్పటికీ కూడా కొట్టివేస్తూ తిరుగుతున్న ప్రజలు ఎంతో మంది ఈ రోజులలో. అందుకే ఆ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, పునీత థామస్ గారి మధ్యవర్తిత్వం ద్వారా ఇదిగో మీరును అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసివై ఉండు అని. ఎందుకంటే అండి, ఈ రోజులో మనం అందరము యేసుప్రభువారు ఉన్న సమయంలో మనం లేము. క్రీస్తు మొదటి శతాబ్దంలో మనం లేము. ఆనాడు తోమా గారు ఉన్నారు. కాబట్టి వచ్చి నేను వెళ్ళి పట్టుకుంటేనే నేను విశ్వసిస్తాను, ఆ గాయాలు చూస్తేనే నేను నమ్ముతాను అన్నాడు. ఎందుకంటే యేసుప్రభువారు పక్కనే ఉన్నారు అప్పటి వరకు వారికి. ఇప్పుడు మన పక్కనే లేరండి యేసుప్రభువారు. అంటే ఇది మొదటి శతాబ్దం కాదు కదా, 2000 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా విశ్వసిస్తున్నాం అంటే మనలోనే ఉన్నాడు యేసుప్రభువారు. అందుకే దివ్యమైన రక్తం యొక్క సమర్పించబడిన మాంసంలో మనం అందరం ఉన్నాము. కాబట్టి ఈ దివ్య రక్తము కూడా మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే అండి, పరిశుద్ధుల రక్తము ప్రతి పాపికి ప్రక్షాళన. ఈ ప్రపంచానికి యేసుప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా రక్షణ వచ్చింది. అయితే మరి పునీతుల రక్త ప్రోక్షణ ద్వారా ఏం జరుగుతుందంటే, కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ నూతనీకరింపబడుతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, బలంగా ముందుకు వెళ్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నరక శక్తులు దీన్ని జయింపజాలకుండా అనేక మంది పునీతుల రక్తాల ద్వారా మన దేవాది దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మన గొప్పతనం కాదు, వారి ప్రార్థనలు మొరపెడుతున్నాయి దేవుణ్ణి. ఇదిగో హేబేలు రక్తం మొరపెడితే కయీనుని దేవుడు శపించాడు, శిక్షించాడు. కానీ యేసుప్రభువారు మొరపెడితే మన దేవుడు శిక్షించట్లేడు, ఇదిగో క్షమించి మన దీవిస్తున్నాడు. అదే విధంగా ఇప్పటికీ కూడా కన్నతల్లి కథోలిక శ్రీసభ ఎందుకు ఇంత ముందుకు వెళ్తుంది, ఎందుకు రెన్యూ అవుతుంది, ఎందుకు నూతనీకరించబడుతుంది అంటే, ఇదిగో 10,000 మంది కంటే ఎక్కువగా పునీతులు చనిపోయారు. వారి రక్తము దేవుణ్ణి మొరపెడుతుంది, అయాని బిడ్డల్ని కాపాడండి అని. అందుకే పునీత థామస్ గారి గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే అండి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనగానే తను చెప్పిన గొప్ప మాట చూడండి. అప్పుడు తోమా నా ప్రభు నా దేవా అని పలికెను. 28వ వచనం. అందుకే పునీత థామస్ గారి యొక్క ఒక చేతిలోనేమో బల్లెం ఉంటుంది, ఇంకో చేతిలో ఒక బుక్ లాగా ఉండి, అంటే బైబిల్ అండి, బుక్ అంటే ఇన్ ద సెన్స్ బైబిల్, తోరా లాగా ఉండి, అక్కడ తోరా అంటే పంచగ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథం అప్పట్లో. కాబట్టి అక్కడ ఏముంటుందంటే మై లార్డ్ మై గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఏంటి తెలుగులో? నా ప్రభు నా దేవా. యేసుప్రభువారు ఎవరంట? ప్రభు. హీఈస్ ద లార్డ్ ఆఫ్ ద లార్డ్స్, హీఈస్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్. యేసుప్రభువారిని ప్రభు, దేవుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. ప్రభులకి ప్రభు మన మెస్సయ్య. కాబట్టి ఈ దేవాది దేవుడి గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అలా పట్టుకొని నా దేవా నా ప్రభు, నా దేవుడు నా ప్రభు నా దగ్గరికి వచ్చాడా, నాకు ఇంత ధన్యత్వమా, ఆ దేవాది దేవుని చూసానా, ఈ కనులతో పాపిష్టి ఆలోచనతో ఉన్న నేను నా ప్రభుని నేను చూసాను, విశ్వాసాన్ని మనకి ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకే యేసుప్రభువారు మళ్ళీ ఏమంటున్నారో చూడండి, నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా. ఇక్కడ ఆ సమయంలో ఆ సందర్భం తీసుకుంటే
అవును, అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుప్రభువుని చూశారు కాబట్టి మరలా చూస్తే విశ్వసిస్తారు తప్పక. కానీ ఈ రోజుల్లో మనమందరం విశ్వసించాలి అంటే దేవుడు చెప్తున్నాడు చూడండి, నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, కానీ చూడక నన్ను విశ్వసించు వారే ధన్యులు అని యేసు పలికెను. అంటే మనకున్న ధన్యత్వాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మనము ధన్యులం అని దేవుడు నొక్కి వక్కారించి చెప్తూ ఉన్నాడండి. నిశ్చయముగా డిక్లేర్ చేస్తున్నాడు. మనమందరము కూడా ధన్యులమే. ఏ బిడ్డలైతే చూడక యేసు ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నారో, అద్భుతాలు మాత్రమే జరిగితే నేను దేవుని విశ్వసిస్తానంటారు, అలాంటి వాళ్ళ గురించి కాదండి. అద్భుతమైన దేవుడు వచ్చి పంచగాలను చూపించి నేను ఉన్నాను అని చెప్తే విశ్వసించడం కాదు, అలా ఎవరైనా విశ్వసిస్తారు. చిన్న పిల్లలు కూడా విశ్వసిస్తారు, అన్యులు కూడా విశ్వసిస్తారు. కానీ చూడక నన్ను విశ్వసించువాడు ధన్యుడు. ధన్యుడు అని ఎవరిని అంటామండి? దేవుడి బిడ్డలే ధన్యులు అంటాం. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని విన్న మనము విశ్వసించాలి. ఎందుకంటే దేవుడి వాక్యం వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన మాత్రమే కలుగును. సినిమాలు, సీరియళ్ళు, ఇన్స్టా రీల్స్, అనవసరమైన రీల్స్, పిచ్చి పిచ్చి వీడియోలు ఇవన్నీ చూస్తే విశ్వాసం రాదు. దేవుడి యొక్క వాక్యాన్ని విన్నదాన్ని మరణ చేసుకుంటే అప్పుడు మనం ధన్యులం. ఎక్కడుందంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2-3 వర్షాలు మనం చూసాం కదండి. దేవుడి యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్ర గ్రంథం దీవారాత్రములు ఆనందముతో పారాయణం చేయొచ్చు, ఎల్లవేళలా పఠించువాడు ధన్యుడు, వాడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చును, వర్ధిల్లును అని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనందరికీ కూడా ఆ దేవాది దేవుడు ఏం గుర్తు చేస్తున్నట్టే, తోమ విశ్వాసి, కానీ ప్రపంచానికి కనులు తెరవబడాలి. కాబట్టి పునీత థామస్ గారి ద్వారా ఇదిగో అవిశ్వాసులారా, యేసుప్రభువు అంటున్నారు కదండి, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శిష్యులు ఆ యొక్క సముద్రంలో అలలు చెలరేగుతున్నప్పుడు, వామ్మో యేసుప్రభువారా లెండి లెండి లెండి, ఇదిగో సముద్రం ఇలా చెలరేగుతుంది అని, ఓ అల్ప విశ్వాసులారా, మీరు ఎలా ఇలా అడుగుతున్నారు, మీరు విశ్వసించలేలా నన్ను అని అంటూ ఉన్నాడు యేసుప్రభువారు. అంటే ఏంటంటే మనం ఈ జీవిత యానంలో భయపడుతూ ఉన్నాము, బెంబెలెత్తిపోతూ ఉన్నాము, దేవుడి మీద ఆధారపడట్లేము, దేవుడి పైన అవిశ్వాసాన్ని చూపిస్తున్నాము. అందుకే దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో అండి, దేవుడిపై ఆధారపడి వాడు ధన్యుడు, దేవుని ఆశ్రయించి వారు ధన్యుడు. కీర్తన 2:12లో అదేవిధంగా దేవుడిపై ఆధారపడివాడు ధన్యుడు, మానవుడిపై ఆధారపడివాడు శాపగ్రస్తుడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు మన పునీత తోమా గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుడు మన యొక్క ప్రార్థన విన్నపాలన్నీ కూడా నెరవేర్చునుగాక యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ వి ఆర్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ ఓ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో అవిశ్వాసివై కాక విశ్వాసివై ఉండుము. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధమైన జీవ రక్తముతో మనమందరం ముద్రించబడుదుముగాక. విశ్వాసము కలిగిన బిడ్డలుగా ఆ దేవాది దేవుడికి సాక్షులుగా మనము నిలబడి దేవుడిని ప్రకటించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. అనేక మంది బిడ్డలకు మనల్ని దేవుడు ఆశీర్వాదకరంగా లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అండి హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది, విశ్వాస రహితులకు ఏ మానవుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేడు. కానీ తోమా గారి యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే, ఒక్కసారి నేను చూడాలి అన్నాడు యేసుప్రభువుని. అందుకే విశ్వాసిగా దేవుడు మార్చేశాడు. నువ్వు నేను కూడా దేవుని చూడాలి, దేవుడు మనల్ని దర్శించాలి, దేవుడి భాగ్యం నాకు కావాలి, దేవుడి వాక్యం నేను చదవాలి, దేవుడు నేను ఇంకా తెలుసుకోవాలి, దేవుడు నేను వెతుక్కాలి అని అడగాలండి మనం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నన్ను వెతుకు వారికి నేను దొరుకుతాను అని. మనకి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12-13 వర్షాల్లో ఉంటుంది. నన్ను వెతుకు వారికి నేను తప్పక దొరుకుతానండి మన తండ్రి. దేవుడు దొరికితే ఆనందం, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, శాంతి, సమాధానము, పరలోక రాజ్యమే మనలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అవిశ్వాసిని కాకుండా విశ్వాసమే ఉండడం అంటే ఇక్కడ అర్థము ఈ ప్రపంచానికి మొత్తము పునీత థామస్ గారి ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరును విశ్వాసపాత్రులుగా జీవించండి. ఏ విధంగా అయితే ఇదిగో మన థామస్ గారు మన యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో తను తాను మర్చిపోయి దేవుడి కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. మనం కూడా దేవుడి యొక్క పరిచర్యలో దేవుడి బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, నీతి నిజాయితీగా జీవిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. అంత మాత్రాన దేవుడిని విడిచిపెట్టకూడదు. ఆ దేవాతి దేవుడు తప్పక దీవిస్తాడు. మనం ధన్యులం అండి, ధన్యులం మనం అందరం.
కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. 8వ వచనము, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, అంటే నిర్మల హృదయులు ధన్యులు, ఇదిగో వారు దేవుని దర్శింతురు. దేవుని వెతకాలి, వెతకాలి, వెతకాలి. తోమ గారు వెతికారు, నేను చూడాలి, చూస్తే గాని విశ్వసించను. అదేవిధంగా ఇప్పుడు మనం వాక్య రూపంలో దేవుని చూస్తున్నాము. అదేవిధంగా ఆ వాక్యం బయటే కాదండి, మనలో యేసుప్రభుని యొక్క రక్తము, దేహము రావడం ద్వారా క్రీస్తు నాలో ఉన్నాడు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డ, నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం ఎత్తి పట్టి ప్రార్థించు. మన మీదికి విరుద్ధముగా రూపొందించిన ఏ ఆయుధమైనా యేసు నామములో వర్ధిల్లకుండా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది మనలో ఇప్పుడు ఈ సమయంలో బ్లాక్ మ్యాజిక్స్, ఆ యొక్క ఏమంటారండి దాన్ని, చేతబడి శక్తులు నమ్ముతున్నారు. నమ్మకూడదు దయచేసి. ఉంటాయేమో నరక శక్తులు కూడా ఉంటాయి, కానీ దేవుడు అన్నిటికంటే శక్తివంతుడు. ప్రభులకి ప్రభు, రాజులకి రాజు, యజమానులకి యజమానుడు, మన నాయకుడు మన తండ్రి యేసుప్రభుల వారు. కాబట్టి మనం మామూలుగా ఒక పాట పాడుతూ ఉంటాం, అదేంటంటే, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే మరువాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే మరువాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. ఈ పాట నిజంగా మన క్రియలలో చూపిస్తే క్రీస్తుకే అన్ని మహిమ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోవద్దు. దయచేసి ఎలాంటి నెగిటివిటీ ఆలోచనలు ఉన్నా, ఈవిల్ థాట్స్ ఉన్నా, దయచేసి యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనము మనం చదివితే అక్కడ ఇలా కూడా ఉంటుంది, దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడి బలము వలన మనకు విజయము కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఈ 2 వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించు, విజయం నీ సొంతం. ఆమేన్, హల్లెలూయా. విక్టరీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. In the name of Jesus, in the name of Jesus, there is victory. In the name of Jesus, in the name of Jesus, there is victory. ప్రియమైన బిడ్డ, ప్రతి ప్రార్థనని పాట రూపకంగా మార్చుకో, ప్రార్థించు, దేవుని అర్థించు. ఆ దేవాది దేవుడిని నీ యొక్క నా యొక్క కుటుంబంలో జరిగిన అనేక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలను బట్టి గత కాలంలో దేవుడు మనందరినీ రక్షించాడు. అందుని బట్టి ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఎంతో మంది బిడ్డలు యాక్సిడెంట్లలో చనిపోతూ ఉన్నారు. దయచేసి ఈ ప్రమాదాల గురించి కూడా మీరు ఉదయకాల సమయంలో లేచినప్పుడు దయచేసి మీ కుటుంబాన్ని యేసునాథుని తిరు హృదయానికి, మరి ఇతర నిష్కలంక మాత హృదయానికి సమర్పించుకోండి, కాన్సక్రేట్ చేసుకోండి మన కుటుంబాలని. అప్పుడు మనం దీవించబడదాం. ఒకవేళ చనిపోయినప్పటికీ ఆ దేవాది దేవుడి యొక్క రాజ్యంలో మనం ఉండాలి కదా. మన ప్రయాస అంతా కూడా అదే కదండి క్రైస్తవులుగా. కాబట్టి పునీత థామస్ గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ఈరోజు అంతయు అడుగుతూ పునీత థామస్ గారి యొక్క పండుగ శుభాకాంక్షలు మీకును మీ కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాను. ఆ దేవాది దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆవే మరియా వందనమమ్మ, నిత్య సాయి మాత వందనమమ్మ, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.